ఎల్ఎస్జి వర్సెస్ ఆర్సీబీ ఈ మ్యాచ్ అనుకున్నట్టుగానే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. ఎందుకంటే ఎల్ఎస్జితో ఆల్రెడీ మ్యాచ్ ఆర్సీబీ ఆడింది, గెలిచేసింది, అది ఓకే. కానీ ఇక్కడ ఈ మ్యాచ్లో గ్రౌండ్ పెద్దది, ఎల్ఎస్జిలో మ్యాచ్ పైగా ఎల్ఎస్జి వాళ్ళు అసలే నలిగిపోయి ఉన్నారు మ్యాచ్లని ఓడిపోయి. మరి ఈసారి కూడా గెలవకుండా ఉండాలని అనుకుంటారా? అదే జరిగింది. సో ఆ ప్రెజర్ అంతా ఆ నలిగిపోయిన ఒక్కసారిగా ఇట్లా బయటికి ఇట్లా పడాలి కాబట్టి ఊపిరాడట్టుగా. సో ఆర్సీబీ మీద అలాంటి గెలుపు అయితే వాళ్ళకి దక్కిందని చెప్పాలి. వాళ్ళు ఇక్కడి నుంచి కూడా అన్ని మ్యాచ్లు గెలిస్తేనే 7 మ్యాచెస్ విన్ అవుతారు. అప్పటికి అవకాశాలు కొంచెం బెటర్గా ఉంటాయి. ఒకవేళ పైన ఏవైనా టీమ్స్ 7 మ్యాచ్లు గెలిచి నెట్ రన్ రేట్ తక్కువ ఉంటే వీళ్ళకు రావడానికి అవకాశం ఉంటుంది టాప్ 4లో. సో ఛాన్స్ అయితే చాలా తక్కువే, బట్ చెప్పలేం. 1% కూడా ఒకసారి నిజమే, 1% కూడా గెలవడానికి యూజ్ అవుతాయి కదా. సో ఆ 1% మనకు ఫేస్ చూపించాడు ఆల్రెడీ ఆర్సీబీ వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు కూడా అదే ఛాన్స్ ఉండొచ్చు, వాళ్ళకి అదే ప్రయత్నం చేస్తున్నారు ప్రజెంట్ అయితే. కానీ ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ వేశాడు త్రూ అవుట్ ద సిరీస్. ఐపీఎల్ మొత్తం స్టార్ట్ అయినప్పటి నుంచి సీజన్ మొత్తం కూడా అద్భుతమైన ప్రదర్శన. ఇంకో బౌలర్ని తన ప్లేస్లో రిప్లేస్ చేయలేని విధంగా ఎల్ఎస్జిఎల్ మళ్ళీ ఇంకొకసారి ఇతన్ని కంప్లీట్గా రిటైన్ చేసుకునే విధంగా బౌలింగ్ వేశాడు. అంత మంచి స్పెల్స్ వేస్తున్నాడు ప్రతిసారి కూడా, నమ్మకంతో ఇచ్చిన ప్రతిసారి కూడా వికెట్స్ తీస్తున్నాడు. మంచి మంచి లెన్స్ వేస్తున్నాడు వికెట్స్. విరాట్ కోహ్లీ లాంటి పెద్ద ప్లేయర్ని తీశాడంటే వికెట్ తన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఇదే ప్రిన్స్ యాదవ్ తక్కువ ఇన్నింగ్స్లు ఆడాడు, అప్పుడప్పుడు ప్రదర్శన ఇచ్చాడు అనమాట. అప్పుడప్పుడు మాత్రమే మ్యాచ్లోకి తీసుకోవడం జరిగింది. ఆ టైంలో విరాట్ కోహ్లీతో ఒకసారి చర్చ జరిగింది. ఆ టైంలో వాళ్ళ మధ్య డిస్కషన్ తెలుసు కదా. ఒకసారి సీనియర్స్ కలిసిన ప్రతిసారి కూడా జూనియర్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర యంగ్స్టర్స్ అందరూ వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ సజెషన్స్ అన్ని తీసుకొని ఈ ఇయర్ మాత్రం చాలా బీభత్సంగా పర్ఫామ్ చేస్తున్నాడు. నాట్ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. యంగ్స్టర్స్ ఎవరైనా సీనియర్స్ అన్ని కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ సజెషన్స్, ఎట్లా బౌల్ చేయాలి, ఎట్లా వికెట్స్ తీసుకోవాలి, ఎట్లా ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. సో వీటన్నిటి గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి యాజ్ వెల్ యాజ్ అతన్ని అవి తీసుకొని మళ్ళీ వాళ్ళు దాని మీద ప్రాక్టీస్ అనేవి చేసి మళ్ళీ గట్టిగా ప్లే చేయగలిగితే, అంటే మంచి మంచి స్పెల్స్ వేయగలిగితే అక్కడ వాళ్ళకి వికెట్స్ లభిస్తాయి, మంచి పర్ఫార్మర్ అవుతారు అనమాట. అలాగే ప్రిన్స్ యాదవ్ చాలా చాలా డెవలప్ అయ్యాడు. లైన్ స్పీడ్, లెంత్ ప్రతి ఒక్కటి అద్భుతంగా వేస్తున్నాడు. కాబట్టి ఇవాళ విరాట్ కోహ్లీ లాంటి పెద్ద వికెట్ వచ్చింది. అలాంటి వికెట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సెలబ్రేట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే అదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎవ్రీ బౌలర్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కాబట్టి అది. సో ఇక్కడ సెలబ్రేషన్ అయితే బాగా జరిగిందని చెప్పాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఎల్ఎస్జీ మాత్రం చేజింగే తీసుకుంది ఆర్సీబీ. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మధ్యలో వర్షం డిస్టర్బ్ చేసింది, పిచ్ మొత్తం అక్కడ మారిపోయింది అనమాట. సో దానివల్ల ఎఫెక్ట్ అయింది. నాకైతే అదే అనిపించింది. దట్టు స్ట్రగుల్ అయ్యారు కొంచెం. ఛాన్సెస్ అయితే ఆర్సీబీ కూడా గెలవడానికి ఉన్నాయి. దగ్గర వరకు వచ్చారు అంటే మ్యాచ్ గెలవడానికి ఆర్సీబీ కూడా ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే జితేష్ శర్మ అస్సలు తర్వాత మాడదాం. ఎల్ఎస్జీ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అందరూ వచ్చినట్టు బీభత్సమైన నాక్ ఆడారు. 3 సార్లు వాళ్ళ ఇన్నింగ్స్లోనే అంతరాయం కలిగింది వర్షం వల్ల. మార్చ్ మాత్రం బీభత్సమైన స్టార్ట్ ఇచ్చాడు. పవర్ ప్లేలో 68 రన్స్ కొట్టారు. తర్వాత కూడా పవర్ ప్లే తర్వాత కూడా వర్షం పడి ఆగిపోవడము, రావడము, పోవడము జరిగింది. అయినప్పటికీ మార్చ్ మాత్రం సెంచరీ చేసుకున్నాడు తక్కువ బాల్స్లో. ఇటు సైడ్ ఒక యంగ్స్టర్ దిగాడు. యంగ్స్టర్ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. తనకు అవకాశం వచ్చింది కానీ పెద్దగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఇక్కడ నెక్స్ట్ వచ్చిన మన నిక్కిప్పి కూడా బాగా ఆడాడు కొద్దిసేపు. అంటే ఒక 30-35 అరౌండ్ రన్స్ కొట్టాడు. ఆల్మోస్ట్ మ్యాచ్ కూడా 19 ఓవర్స్కే కుదించడం జరిగింది. ఎందుకంటే 3 సార్లు వర్షం పడి అంతరాయం కలిగింది కాబట్టి 19 ఓవర్స్కి పెట్టడం జరిగింది. సో వీళ్ళకైతే పవర్ ప్లే 6 ఓవర్స్ జరిగింది. ఆర్సీబీ వాళ్ళకైతే 5.4 ఓవర్స్ మాత్రమే జరిగింది. సో డిఫరెన్సెస్ అనేది చిన్న చిన్నవి కామన్గా జరుగుతాయి వర్షం వల్ల. అది క్లైమేట్ ఇష్యూస్ కాబట్టి ఎవరేం చేయలేరు. ఇక్కడ ఏం జరిగింది అంటే వీళ్ళ ఇన్నింగ్స్ ఒక పెద్ద ఇన్నింగ్స్ మార్చ్ ఆడడం వల్ల వాళ్ళకు 213 రన్స్ వరకు వెళ్ళగలిగారు. అలాగే తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ అలాగే రిషబ్ పంత్ వీళ్ళిద్దరు చిన్న చిన్న క్యామియోస్ ఆడాడు. ఆ క్యామియోస్ అనేది ఆ రన్స్ కి యాడ్ ఆన్ అయ్యి 200+ రన్స్ చేయడం జరిగింది. 213 రన్స్ చేశారు 19 ఓవర్స్ లో మొత్తం మీద వీళ్ళు. భువనేశ్వర్ ఒక్కడు ఈ స్పెల్ మాత్రం బాగా వేశాడు. ఈ మ్యాచ్ లో భువనేశ్వర్కి ఒక్క వికెట్ కూడా లేదు నిజంగా చెప్పాలంటే. అసలు మరి కృణాల్ పాండ్యా ఒక వికెట్ ఏమి తీసుకున్నాడు. సో మిగతా వాళ్ళు ఆడికి ఇంకా అంతే అనుకోండి. షెపర్డ్ని మాత్రం పిచ్చ కొట్టారు, రషీద్ దాన్ని పిచ్చ కొట్టారు. కృణాల్ పాండ్యా బెటర్, అలాగే భువనేశ్వర్ కూడా బెటర్గా వేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా సాగుకొట్టేశారు. ఆల్మోస్ట్ హ్యాజల్వుడ్ కూడా 50 రన్స్ ఇచ్చాడు అనమాట. వికెట్స్ అయితే పడకపోవడము, బాగా ఆర్సీబీ బౌలర్స్ మీద ప్రెషర్ పెట్టడం జరిగింది. సో అందుకే 213 రన్స్ వచ్చాయి. ఆ ప్రెషర్ వల్ల వాళ్ళేమో రన్స్ లీక్ అవుతానని ఆపలేకపోయారనమాట. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లోకి దిగిన ఆర్సీబీ బ్యాచ్ మాత్రం విరాట్ కోహ్లీ, బేతెల్కి ఇప్పుడు 4వ మ్యాచ్ అవకాశం వచ్చింది. స్టిల్ హీఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అనమాట. అవకాశాలు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. సాల్ట్ లేని లోటు రిప్లేస్ చేయగలిగితే అలాంటప్పుడే కదా యంగ్స్టర్స్కి అవకాశాలు అనేది
కంటిన్యూస్గా వస్తాయి. స్టిల్ ఇతన్ని నమ్మి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తున్నారంటే ఏదో ఆడతాడనే కదా. సో అది తను ప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది బెత్తెల్ కూడా. సో అవకాశాలు అనేది ఎక్కువ సార్లు రావు కాబట్టి వచ్చినప్పుడు యూజ్ చేసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే, నిన్న ఒక యాంకర్ ఇన్నింగ్స్ ఆడి ఉంటే ఇన్నింగ్స్ విన్ అయ్యేదానికి బెత్తెల్కి మంచి అవకాశం ఉందని నేను ఆడడానికి. కానీ తను అట్లా ఆడలేకపోయాడు. బాల్స్ మాత్రం ఒప్పుకోవాలి, మనం ఆడలేకపోయారంటే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ అవుట్ అయిపోయాడు కానీ చెప్పలేం, కానీ అది చెప్పకూడదు. డక్అవుట్ అయిపోయాడు విరాట్ కోహ్లీ మరి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో. స్పెల్స్ మంచి మంచి షమి బీభత్సమైన కంబ్యాక్, ఈసారి బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు ఈ సీజన్లో. అసలు ఎంత మంచి మంచి స్పెల్ చేస్తున్నారు పవర్ ప్లేలు, అసలు బ్యాట్స్మెన్స్ ని ఆడకుండా ఆపేస్తున్నారు అనమాట, అంత బాగా వేస్తున్నారు. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ తడబడుతున్నారు, మిగతా ప్లేయర్ కూడా ఆటోమేటిక్ తడబడతారు. ఫస్ట్ ఇద్దరు అవుట్ అయిపోగానే తర్వాత పట్టిదారు పడిక్కలు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఒక ఇన్నింగ్స్, ఒక పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది ఆర్సీబీకి మళ్ళీ ఊపిరి పోసింది. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి మధ్య దాదాపు 100 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది, 100 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది దాదాపుగా. సో వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఆర్సీబీకి నెక్స్ట్ ఆడే వాళ్ళకి కొంచెం ఊరట ఇచ్చింది అనమాట. 10 ఓవర్స్కి 105 రన్స్ కొట్టారు. అక్కడి నుంచి ఈజీ నైన్ ఓవర్స్లో మిగతా రన్స్ ఈజీ కొట్టచ్చు. ఒక 100 రన్స్ అంటే కొట్టేయచ్చు ఈజీగా. షెపర్డ్, సారీ జితేష్ శర్మ చెప్పకూడదు. ఆ టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయిపోవాలని కోరుకుంటే ప్రతి మ్యాచ్లో నేను దేవుణ్ణి. ఎందుకంటే ఆ మ్యాచ్ నేను హీరో అయ్యే ఛాన్స్ నాకు వస్తుంది అని చెప్పి ప్రతిసారి ఎప్పుడైతే చెప్పాడో, అది ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో తెలియదు కానీ ప్రతిసారి టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన ప్రతిసారి అవకాశాలు వస్తున్నాయి కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడట్లేదు. మరి టాప్ ఆర్డర్లో అంటే ఎన్నో టాప్ ఆర్డర్లో పంపించి ఏమన్నా ఓపెనింగ్ దింపాలేమో, మరి అలా అయితే ఆడతానేమో. ఇలా దారుణంగా ఎన్ని అవకాశాలు వచ్చినాయి, ఒక్క కీపింగ్ వస్తుందన్న కారణం తప్పితే లేకపోతే అసలు జితేష్ శర్మకు అవకాశాలే ఉండకూడదు ఈ సీజన్లో, అంత దారుణంగా ఆడుతున్నాడు. ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడలేదు జితేష్ శర్మ. వరస్ట్. షెపార్డ్ అయితే నేను బాల్స్ అని తడబడుతున్నాడు, అసలు ఆడలేకపోతున్నాడు. బాల్స్ గుడ్డి మబ్బు నొప్పుతున్నాడు స్పిన్లో వేసిన. షహబాజ్కి వికెట్లు పడ్డ మీద 2 వికెట్లు పడ్డాయి. షహబాజ్ బౌలింగ్లో కొట్టలేకపోతున్నారు. ఆ లాస్ట్ ఓవర్ దిగ్వేష్ దిగిస్తే కొట్టలేకపోయాడు. అది స్పిన్ బౌలింగ్లో 20 రన్స్ కొట్టలేకపోయారు లాస్ట్ వరకు తీసుకొచ్చి కూడా. టిమ్ డేవిడ్ ఆడిన ఇన్నింగ్స్ ఎంత ఇంపార్టెంట్ ఇన్నింగ్స్, తన మ్యాచ్ ఆల్మోస్ట్ చేతిలోకి పెట్టి వెళ్ళాడు. టిమ్ డేవిడ్ వచ్చేపు నుండి మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ మ్యాచ్ విన్ అయింది. ఈ షెపర్డ్ అండ్ అసలు నిజంగా జితేష్ శర్మ అసలు టీంలో నిజంగా రిప్లేస్మెంట్స్ ఏదైనా చూసుకుంటే బెటర్ ఏమో. వీళ్ళ ప్లేస్లో కొంచెం ఏమన్నా అసలు వేరే వాళ్ళని ట్రై చేస్తే జార్డన్ కాక్స్ ఇట్లా ఏమైనా ఉన్నారు కాబట్టి వాళ్ళని ట్రై చేస్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం అనమాట. సో ఇది ఈ మ్యాచ్ యొక్క యాక్చువల్గా చెప్పాలంటే ఆర్సీబీ గెలిచి ఉంటే టాప్లోకి వెళ్ళిపోయింది టేబుల్లో. కానీ ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కొంచెం టఫ్ అవుతాయి రాను. ఇప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ అయిపోయింది టేబుల్ టాప్ పొజిషన్స్కి. ఫైట్ చాలా గట్టిగా జరుగుతూ ఉంది. మరి ఇది ఏమవుతుందో చూడాలి. ఇంకా ఫర్దర్గా మ్యాచెస్ చాలా చాలా టైట్గా ఉన్నాయి. ఆర్సీబీ కూడా గెలవాలంటే కొంచెం కష్టమే కాబట్టి ప్రతి మ్యాచ్ కూడా ఆర్సీ తూచి అడిగేసి ఖచ్చితంగా గెలిచే విధంగా ఆడాలి. అలా ఆడితేనే మ్యాచ్ విన్ అవుతారు, టాప్లో ఉంటారు అనమాట. ఇది ఈ మ్యాచ్ యొక్క సమ్మరీ. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కన్వర్సేషన్ పక్కన గట్టి కొట్టేసి పెట్టుకోండి. ఫర్దర్గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.